దిగిన ఫోటోలు ఉన్నాయి కదా అవి చూపివా? సరేరా. చూడు మంచిగా వచ్చినాయి కదా. నీ డ్రెస్ మంచి ఉంది ఆ రోజు. ఈ చీర కూడా బాగుంది. థ్యాంక్ యూ. ఇది మంచిగా లేదా? బాగుంది. ఇది ఇంకా మంచిది. ఏం చెప్తారు ఇద్దరు అత్త కోడలు? ఏం లేదు, మన గృహప్రవేశాన్ని ఫోటోలు చూస్తాను. మంచిగా వచ్చినాయి కానీ ఈ ఫోటోలు చూసుకుంటూనే ఉంటావా మరిగా? మీ అవ్వగారింటి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? పానం కొడుకుంటుంది ఇక ఇంటి మొక్కన పోవద్దా ఇక మనం? పోదాంతి, వచ్చి కొన్ని రోజులే కాబట్టి. ఆవిడ మీ అన్న చెప్పపోదా అని. అయ్యో మామయ్య అప్పుడే పోతారు, ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా. ఎన్ని రోజులు ఉంటాం రా ఇంకా పనులే వాడా. ఇగో నేను పోతామని మా అన్నకి చెప్తే మా అన్న నన్ను అసలు వెళ్ళనియాడు. అదేదో నువ్వే ఎక్కపో, మీ బావ మరిదిలో ముచ్చట, నేనైతే మధ్యలో రాను. నేను చెప్తే పోనీ తాడే, మా బామ్మది మంచిగా అరుచుకొని ఉంటాడు. మరి నువ్వు చెప్పక నేను చెప్పక ఎవరు చెప్తారు? అమ్ము నువ్వు చెప్పు. మీరు ఉండాలి, నేను చెప్పాను. తప్పది, నువ్వే పోయి చెప్పు. ఏంది అందరు ఒక దగ్గర నుండి ముచ్చట పెడతారు? ఏం లేదమ్మా, మామ అత్తని పోదామంటుండు. అవును వదినే, అచ్చికి నీ రోజులు అవుతుంది కదా, ఇంటికి పోదామని లొల్లి పెడతాడు. ఇంటికి ఇప్పుడే పోతారా? 2 రోజులు ఆగి పోరు భవాని. ఇంకా 2 రోజులా? ఏంది చెల్లె, ఇంటికాడ ఎవరున్నారు చెప్పు? ఉన్నిద్దరే ఎన్నే ఉంటే వారం నుంచి వెళ్ళి ఇప్పుడు పోకపోతే ఎట్లా? అసలే పొలం కోతకు వచ్చింది, పోపియద్దా? సరే పోతే పోతురు గాని వంట చేస్తా, తిన్నాక పోర్రి. ఈ వంటలు పిండి అయితే మళ్ళీ పొద్దుకుతారా? ఏ నువ్వు ఆగు, ఇన్ని రోజులు ఉన్నావు, ఇప్పుడు తినక చేయకపోతే మా అన్న మా వదిన ఎంత బాధపడతారు. తిన్నాకనే పోదంతి, వదినే ఆయన గట్లే అంటాడు, నువ్వు పోయి వంట చేయిపో. సరే భవాని, నువ్వు ఇట్లా ఇక్కడనే ఉండి ముచ్చట పెడితే పాప అంటాడు. దా నువ్వు లోపలికి రా, నేను వంట చేస్తా, నాతో ముచ్చట పెడదు. అమ్ము దారా నువ్వు కూడా. స్టార్ట్ అయితే లేదు బండి, వారం రోజులే పక్కకు పెట్టింది. ఏమైంది అసలు? బ్యాటరీ పోయిందా? ఇది ఏమైంది? అరే ఫ్యాన్ బెల్ట్ లూజ్ అయిందిరా. ఫ్యాన్ బెల్ట్ లూజ్ అయ్యి ఎందుకైనా డైమో కూడా పోయినట్టున్నది. ఇగో ఓయ్, ఏంది ఇంకా నీ ట్రాక్టర్ చూసుడు కాలేదా? ఏ వారం రోజులే బండి పక్క పెట్టి స్టార్ట్ అయితే లేదు. ఏమైంది తెలుస్తలేదు. ఇలా పనులు దీంతో అని చెప్పి చూస్తానా. ఏంది అయితే కానీ. సరే గాని భవాను అన్న పోతా పోతా అంటాడు, ఎంత చెప్పినా ఇంటలేడు. అగో ఇప్పుడు ఎట్లా పోతారట? ఇంకో 4 రోజులు ఉండవనా పోయినావు? అక్కడ పోయి ఏం చేస్తారట ఇంటికాడ? నేను చెప్పినా భవానీ చెప్పిందే, ఇంటికాడ పొలం కోతకొచ్చిందట, అందుకే పోదాం పోదాం అంటాడు. అయ్యో పొలం ఇప్పుడే కొత్తగా వచ్చిందట, ఇంకా 4 రోజులకి ఏమైతే ఏం కాదు, మంచిగా ఎండుతాయి వడ్లాడితే కానీ చెప్పు. సరే అదేదో నువ్వు పోయి మాట్లాడు గాని, ఇన్ని రోజులు పూజలు వ్రతాలని ఏం చేసి పెట్టనే పోతుంది. పో ఇప్పుడన్నా పోయి ఇంత చికెన్ మటన్ తీసుకురా, పో చేసి పెడతా, తినిపోతారు. సరే నేను చెప్పి పోయి తీసుకెళ్తాది, సరేనా? సరే. అయ్యో ఆగు, పట్టుకరా అండి, అదే పట్టుకొత్తవేంది? ఇంత అన్నకు ఏం తాగుతాడో అది అడిగి పట్టుకరా పో. అదే నువ్వు నాకు చెప్పనా, నాకు తెలియదా? ఆయన తీసుకుపోతే అటు తలలో ఒక తీసుకుపోతే ఆయన అయిపోతుంది, సరేనా? సరే మరి మంచిగా ఉంటుంది. ఇగో సంచి పట్టుకొని పో, ఎట్లా తెస్తావు? ఇదేందుకు? ఇల్లు వేసుకురా పో, నువ్వు తెచ్చేది మీ బాగానికి తెస్తాను అందరు గడవనన్నా పో. తెలివి బాగుంది, పో. అరే రేపు రేపు అని ఎన్ని రోజులు కలుపుతారో నాకు అర్థం కాదు. ఎప్పుడు పోతాడరా ఇంకా? పూలంతా కోసుకున్నాక అరే వింత ఎప్పుడు వాళ్ళ ఒక్కదారా బండి. ఆ షానాని సిటీకాని చెప్పు, సప్లై కాడ వస్తారు. ఆ సిటీకాని ఫోన్ చేయి. ఏమైందే? ఫోన్లో బాగానే మాట్లాడుతున్నావు. సరే మళ్ళీ వేస్తాం రా. అరే వరి కోద్దామంటే మిషన్ వాడు అత్తలేడు అంటే వాడు. ఇవాళకి మిషన్ కవరా ఇప్పుడే మొదలు పెట్టబట్టి వరి కోసుడు ఏమో బాగా పోతా పోతా అంటున్నావాట మిషన్లతోటి. పోతే ఈయన ఎన్ని రోజులు పడాలి ఇంకా నీ దగ్గర? అయ్యో మా పోతూ తీరాదు, ఇంకో 2 రోజులు అయినా పోతూ. నిన్నమో నా పూజలు వ్రతాలు చేయబట్టి ఇంత ఏం సుక్క ముక్క ఏం ముట్టకపోతుంది. ఇంకో 2 రోజులు ఉండి ఇంత చికెన్ పట్టుకొస్తా, ఆఫో కూడా వేసుకొని మళ్ళీ ఇంత అయినాక పోతుంది. నేను పెట్టలేను అన్న అవన్నీ ఎప్పుడన్నా. నువ్వు పెట్టలే అనుకున్నా కూడా నాకు అనిపిస్తుంది కానీ ఏం విడికి ఇప్పుడు అయ్యో వద్దు కానీ ఇంకొక 2 రోజులు ఉండు, నేను పోయి ఇంత ఒక కూటరును ఇంత చికెన్ పట్టుకొస్తా.
లావణ్య ఓ లావణ్య దా 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 ఇగో చికెను ఇలా అందుబాటులో ఉంది, జాగ్రత్త ఊరకు పెట్టు. అసలే ఆయన ఆగుతున్నాడు, పోతా పోతా అంటాడు, చెప్పనాడు. సరే అండుతా మరి ఇప్పుడే తెచ్చితివి, అండుతా. ఆయన ఉనకని రోకలుగా ఎగిరినట్టు ఎగురుతాడు ఆ మనిషి, పోతా పోతా అని. అందుకే అని చెప్పి జల్దండి అని చెప్తాను. సరే సరేనా? జాగ్రత్త, బాటిల్ జాగ్రత్త. మరి ఇప్పటికి 4 సార్లు చెప్పినావు, ఎన్నిసార్లు చెప్తావు జాగ్రత్త జాగ్రత్త? ఇప్పటికే 10 నిమిషాలు అయింది, నువ్వు పోనా? పానం అంతా బాటిల్ ఉంది, అందుకే చెప్తానా. మాదాలు గంట ఎప్పుడు పోసుకుందామా ఎప్పుడు తాగుదామా, మా అన్నకన్నా తొందర నీకే ఉన్నది పతాకం. నిన్న మొన్న వ్రతాలు పూజలు అని పెడితివి, ఇంత సుక్కలేదా ముక్కలేదా? మరి ఇప్పుడు ఉండద్దు దాని చూసి పానం ఆగుతుందా ఇక? సరే మెల్లగా జరా మరి రెండు లెగ్ పీస్ లేదు కదేమని చెప్పు. అన్నీ తెచ్చే 2 ఆ 2 నువ్వే వేసుకుంటే కదా బాబా, నాకు ఒక్కటనే వేసినావా? తెలుసు కదా నాకు లెగ్ పీస్ అంటే ఇష్టం అని. కరెక్ట్ గానీ ఆడు మొత్తం దుకాణం అంతా ఏంటి ఇస్తాడు ఆడు, ఏదో 2 వేసిండు మనం ఇచ్చిన కిలోకి. మీ చెల్లకు మెడలు అంటే బాగా ఇష్టం. అన్న నువ్వు ఎంత మంచిగా పెట్టినా కూడా బాగా ఏదో ఒక వంక పెడతారు. మెడల్ అంటే ఇష్టం అంటే చూస్తావు ఎట్లా మాట్లాడుతున్నావు. నాకు ఎంత వర్షం తెలిసే ఉంటుంది చెల్లె, నాకు అట్లే ఉంటుంది. అది ఏం చదువుకుంటారు తిన్నారు మంచిగా కూర్చొని ముచ్చట పెడతారా? ఇగో భవాని, ఈ చీరలలో ఏది నచ్చిందో చూడరా. ఇలా నీకు నచ్చింది తీసుకో. బాగా డ్రెస్ అవును ఉన్నది. ఇప్పుడు అవన్నీ ఇగో ఇగో ఇది బా అన్నకి ఎట్లుందో ఇట్లా ఇస్తారా? అడుగు అయ్యా నువ్వైతే ముందు నచ్చిందో లేదా. ఇగో ఈ చీర చూడు ఎట్లుంది నీకు మంచిగా. రామరాజా అవును వదినే, నాకు బ్లూ కలర్ చీరలు బాగున్నాయి. నీకు ఈ చీరనే బాగుంటది. సరే నాకు కూడా లేదు కదా, ఈ చీరనే తీసుకుంటా. సరే ఓకే. మంచిగా ఉందిరా. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వదినే? మొన్ననే గృహ ప్రవేశం చేసుకుంటే పెడుతుంది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్పు? ఏమో మీ అన్న తృప్తి, ఇంకో చీర డ్రెస్ ఏదైనా పెట్టు అన్నకు అంటే సరే పెడతా అని చెప్పి తీసుకున్నా. నాకెవరున్నారా చెల్లె, మీరు తప్ప. మీకు పెడితే నాకు కారసా, అయినా ఆడబిడ్డకు ఎంత పెడితే అంత నాకు బరకతే కదా. సరే మా భార్య తప్పదు కానీ చెప్పిన పెట్టుది, చీకటి మళ్ళీ పోవాలి. అయ్యో నీ పోడు మా పోతావు తీ. పోయే బట్టలు ఆట పెడతాను, తీసుకురా ఒక బుట్ట ఇట్లా. మొక్కు అబ్బో సప్తాలు చూడ ఇక నడునొస్తుంది. ఇగో వదినే, గృహప్రవేశం చేసుకున్నప్పుడు అలకటిపాటి బట్టలే పెట్టినావు, ఇప్పుడు అలకటిపాటి బట్టలే పెడుతున్నావు. ఇంటి ఆడబిడ్డకు బంగారం పెట్టాలని అన్నట్లేదు వదినట్లేదు. దీపావళికి అయితే తులం బంగారం పెట్టండి నేను అస్సలే ఊకొని చెప్తాన్నా. ఇటువంటి బట్టలు తెస్తే మాత్రం నేను ఇంకోసారి తీసుకోను. ఆ బట్టలు ఈయన పెట్టిపోతా చెప్తున్నా. అన్నా అర్థమైతుందా? దీపావళికి తులం బంగారం కావాలి, లేకపోతే నేను ఇంటికే రాను. ఏంది భవాని, ఎన్నెళ్ళేంది కొత్తగా మాట్లాడుతాను? నిన్నగాక మొన్ననేనా ఇండ్లలోకి పోయింది. ఇప్పుడు దీపావళి పండుగకు నీకు తులం బంగారం పెట్టమంటే మేము ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం?
దీపావళి పండుగ ఏమన్నా 6 నెలలకు ఉందా, సంవత్సరానికి ఉందా? 4 రోజులు అయితే దీపావళి పండుగ. ఈ దీపావళి పండుగకి తులం బంగారం ఎక్కడి నుంచి తెద్దాం అనుకుంటున్నాం నీకు? ఏందే మా చెల్లెలంగానే బాగా కొంచెం పడుతున్నావు చెల్లె. ఇప్పుడైతే ఈ బట్టలతో సరిపెట్టుకో, దీపావళి వరకు నేను బాగా ఉంటుంది. మాకెళ్ళిన కాడికి పండో పొలమో పెడతాం, అదే తీసుకపో. అక్కడికే సంతోషపడు. ఇది కావాలి అది కావాలని కోరికలతో మమ్మల్ని కోరకు నువ్వు. నేనేం తప్పేం అడగలేదు కదా వదినే. ఆడబిడ్డ కట్నంగా కావాల్సిందే కదా అడిగింది. ఇంకెన్ని కావాల్సినవి ఏం తీసుకుంటావు? ఇన్ని రోజులు పెట్టినాయి సరిపోవా? నీకు పెట్టబడుతుంది, మీ ఆయనకు పెట్టబడుతుంది పెళ్ళైన కాడ నుంచి. మొన్న పొలంకి దోమ పట్టింది, పైసలు కావాలంటే కూడా అన్నతోటి పంపిత్తి. ఇక నేను కూడా చూసుకోవన్నా, అంత నాకంటే ఒక బిడ్డ ఉంది కదా. అయ్యో ఏంది వదినే గంతగానం కోపం రావద్ది. నేనేదో అబ్బగారి ఇల్లు కదా, అన్న మీద సత్తతోటి నా ఇల్లు కదా నా ఊళ్ళో అని జబర్దస్తిగా మాట్లాడినా, అంతేగాని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. నీ ఇల్లు నీ అవ్వగారిల్లే, నేను కాదంటలేను. నా ఇల్లు నా సంసారం, నా బిడ్డ పెళ్లి నేను కూడా చూసుకోవాలి కదా. పండుగలు పబ్బాలంటూ నాకు కూడా ఉండయా? ఇట్లా ఎన్ని రోజులు నీకు పెట్టుకుంటూ రావాలి? దానికంటే ఎన్కేసుకోన్నా అంత నేను రూపాయి 2 రూపాయలు ఏ ఊక నువ్వు మాట్లాడినావు అని ఇన్ని రోజులు అనుకుంటేనే నా నోరు మూయించినావు. నేనేమన్నా మాట్లాడినా? తులం బంగారం అంటే ఈ రోజులలో ఎంత రేట్ ఉంది నీకు తెలియదా? ఈ బంగారం అవుతుంది మీ బట్టలతో. ఇంకోసారి మీ ఇంటికి వస్తే చెప్పుతాం కొట్టురి, అర్థమైందా? నువ్వెందుకు అట్లా మాట్లాడుతున్నావు చెప్పు. నేనేదో వాళ్ళ మీద సతకొద్ది అడిగినా. ఏ కొత్తలేదు ఏం లేదు, అన్ని నీ బిడ్డకి పెట్టుకో, అన్ని నీ బిడ్డకి ఉంచుకో. ఏదో అడిగినందుకు మాట వరకు కడుపు నిజంగా అక్కిరా మీరు ఇప్పుడు. ఓ బాగానే రేషం వస్తుంది నీకు. ఆ రేషం వస్తే గిన్ని రోజులు ఇళ్ళకి వచ్చినావు, గిన్ని రోజులు ఉన్నావు. అది ఉండదుంటే ఒకపోదువా నువ్వు? ఇంకా నాయిలు పట్టుకొనే ఉంటావు. కోపంలో మాటలు చారకు. నేనే తప్పుగా మాట్లాడిన అనుకుంటా, నన్ను క్షమించుర్రి. అవన్నీ వద్దు మాకు. ఏ వాగు, నేనెక్కువనా నీకు నీ చెల్లెక్కువనా? మాట్లాడతాను వదినే. ఇప్పుడు నేనేమన్నా అని చెప్పు. ఏదో మాట వరుసకి నువ్వేమంటావేమో అని అట్లా అలకటి పాటిది బట్టలే పెట్టినావు. తులం బంగారం పెట్టండి ఊకొను అన్నా. గదానికి గింత గనం రొల్లి ఏవడుతుంది. పెడితే పెడతాను, లేకపోతే లేదను. ఏదో మాట వరుస కడిగినా, అంతేగాని ఇప్పుడే అన్న ఎత్తుకపోతున్నానా? ఎందుకు వదిన అట్లా మాట్లాడుతున్నావు? ఏ మాట వరుసకు లేదు, ఏ అన్న వదిన లేదు, ఏం లేదు. నాకు కడుపు ఉంది, నాకు బిడ్డ ఉంది, దానికి పెళ్లి చేయాలి. నేను ఈ ఇళ్ళ కోడు కూడా చిన్నగా చేద్దామంటే లేదు, మా చెల్లె రావాలి, మా బావ రావాలని ఉన్న బంగారం అంతా బ్యాంక్ లో పెట్టి పెద్ద పోక చేసిండు. ఇప్పుడు మాకే బంగారం లేదంటే నీకు బంగారం ఎక్కడి నుంచి తెమ్మంటావు? పిలుచుకొచ్చి 4 రోజులు ఇంట్లో కూర్చోబెట్టావు. మాట్లాడు, ఏదన్నా మాట్లాడాలనుకుంటే. చెల్లెకి ఏం లేదు, పెట్టిన ఇన్ని రోజులు చాలు, అయినదేం లేదు. ఇక్కడ నుంచి నాది, నేను చెప్పినట్టే నడుస్తుంది. నేను పెట్టమనే నీకు నీ భార్యకు పెడతాము. ఈ ఇంట్లోకి వెళ్ళి అచ్చేటి పోతాయి. నీ ఇంటికి రాము. రేపో మాపో నీకో కొడుకో బిడ్డ ఉడితే అప్పుడు నీకు తెలుస్తుంది పెట్టుబోతలేంది, కార్యాలేంది, ఫంక్షన్ లేంది అన్నది. ఆడిబిడ్డ పెట్టినా కూడా లెక్క పెడుతున్నావు నువ్వు. ఇన్ని రోజులు పెట్టిన లెక్క పెడతలేను. ఈ కాడ నుంచి తులం బంగారం 2 తులాల బంగారాలు అంటే మా తోటి కావు. బొట్టో జాకెట్ బుట్టను పెడతాం, తీసుకొని పోవాలి. కోరికలు అవి కావాలి ఇవి కావాలంటే అడగలేదు. మా కనబడుతుంది. పెడతా అనగానే పెట్టు అని కూర్చున్నారు, కనిపించలేదా? ఇంటికి వచ్చి నొల్లు పెట్టుకొని కాదు, నువ్వు నాతో మాట్లాడు. ఆయనతో ఎందుకు మాట్లాడుతున్నావు? ఈ అమాయకత్వం పెట్టుకొని ఇన్ని రోజులు పెట్టించుకున్నావా నువ్వు? చాలు అడిగింది నా తప్పే అన్నా. నేను చదకొద్దు అడిగిన, కానీ మీ కడుపులో కింద కుట్ర పెట్టుకొని నా మీద ప్రేమ చూపెడుతున్నారని నేను అనుకోలేదు. మీరు బంగారం పెడుతున్నావు, బట్టలు పెడుతున్నావు, నాకు కలకల ఉంటది. నా అమ్మగారి ఇంటి కాడికి వెళ్ళి చిన్న జాకెట్ ముక్క తీసుకుపోయినా నాకు లక్ష్మితోటి సమానమే. ఈ కాడ నుంచి అవన్నీ ఏముంటాయి? నేను రమ్మన్నప్పుడే రావాలి, లేకపోతే లేదు. నన్ను కాదని మీ అన్న కానీ నీ కోడలు కానీ ఫోన్ చేస్తే నేను చచ్చినంత తొట్టే, అది గుర్తుపెట్టుకో. నా ఇంటికి వచ్చే ఆపేది నువ్వు. రేషం ఉంటే ఇగో మీ తువాల మాకు అవసరం లేదు. ఇగో మీ ఇద్దరికి ఇదే నేను చెప్పుడు. ఇంకొకసారి నన్ను ఇట్లా కాదని ఫోన్లు చేసి అత్తారా మామారా అన్నారు అనుకో, ఈ ఇంట్లో నడింట్లో నా శవాన్ని చూస్తారు, గుర్తు పెట్టుకోండి. ఇది జాగ్రత్త. ముందుగా నీకు చెప్తాను, అటుపోయి ఇటుపోయి ఫోన్లు చేసినావు అనుకో అస్సలే మర్యాద ఉండదు.
నాకు తెలుస్తుంది, తెలిసినప్పుడు నేను చెప్తాను ఈ సంగతి, గుర్తుపెట్టుకో. నడుగు. నాన్న అత్త కూడా మనాలే కదా నాన్న. అమ్మ ఎందుకు ఇట్లా చెప్తుంది నాన్న? ఎందుకు నాన్న నువ్వేం మాట్లాడలేదు? ఏం మాట్లాడరా? ఎన్నిసార్లు చెప్పినా దానికి అర్థం కాదు. ఏమని చెప్పాలో చెప్పు. ఆ? అత్త పోతుంది నాన్న, ఆపు నాన్న, ప్లీజ్ నాన్న. ఇప్పుడు పోయిన వాళ్ళు ఆపినప్పుడు వాళ్ళు ఆగర్రా. నాకు అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా దానికి ఎంత మంచిగా చెప్పినా అర్థం కాదు. నువ్వు ఏడవకి ఇక. మన తలరాత గట్లుంది అనుకున్నాం. ఏడవకు. ఏ మధు, ఇటు రా. అమ్మ ఎడిపోతున్నావు, కనబడతలేవు. ఎట్లేదురా, మొన్న ఇండ్లకెళ్ళాం కదా, ఈ దుకాణంలో కొంచెం ఖాతా పెట్టి ఉంటుంది. ఆ ఖాతా కట్టడానికి వచ్చినా కట్టినా పోతాను. అవి మాది మొన్న మీ సెల్లుని మీ పెనం బాగా పెట్టుకున్నారట ఎందుకు? అరే నాకు కూడా తెలిసిందిరా, నీ ఒక పెట్టుబోతుల కానీ గంటలు లేదట. నీ పిల్లలు మొత్తం మెడలు పెట్టి దొబ్బినంత పని చేసిందట గారా. నీ అవ్వ ఆడబిడ్డ అవసరం ఉంటే దాని కాళ్ళు మొక్కి కూరాడు పట్టాలి బిడ్డ అని తీసుకొచ్చుకొని బదిలాడుకుంటారు. అక్కడంతా ఒడ్డెక్కినాక పెట్టుబోతుల కాడ లొల్లి చేసి ఇంట్లోకి వెళ్ళగొడతారా. రోడ్డు పంట చెల్లె బాగా ఏడ్చుకుంటా పోతా అంటే నాలుగు రకాల మాటలు అంటారు. ఇంకా చెల్లుని బాగా ఏడ్చుకుంటా పోతా అంటే నీకు మంచిదైతే అదరా. మొన్ననే ఇళ్ళకి పోతివి కానీ మంచిదైతే చెప్పు. నువ్వన్నా నీ పిల్లని ఈ బుద్ధి చెప్పాలి. ఏమంటావు పెద్ద మనిషి? అవు రాజు, నువ్వు చెప్పింది నిజమే. మధు, నువ్వు మీ సెల్లను కలకాలం అనిపిస్తే మంచిది కాదు. కొత్త కూరాడు పెట్టుకున్నావు కాబట్టి కలకాలం అనిపించుకోవద్దు ఇంటి ఆడబిడ్డను. అది మంచి పద్ధతి కాదు. కొద్దిగా బుద్ధి మాట చెప్పుకో. అవురా మధు, నువ్వు ఇండ్లలో పోయినాక తొలి పండుగ వచ్చేది దీపావళి. దీపావళికి ఆడబిడ్డలేది మంగళారతి పట్టండి. ఎట్లా నడుతుంది పండుగ? కాదు నా చెల్లి రాకుండా వేయని ఎట్లా చేసి నా బిడ్డతోటి మంగళారతి పట్టించుకుంటా అంటే నీకేమైనా మంచిది అవుతుందారా? అవునే బాబు, అది మంచిది కాదు. మీ సెల్లని తీసుకొచ్చుకొని పెట్టాలి. ఎట్లా చేసి నువ్వు పోయి తీసుకొచ్చి ఇంట్లో తీసుకురావాలి. నువ్వు ఎట్ట చేస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు. నువ్వు నీ పెళ్ళం పోయి బావ కాలు పట్టుకుంటావు, నీ చెల్లె కాలు పట్టుకుంటావు, ఎట్టనన్నా చేశారని బతిలాడి తీసుకురావాలి. రాను పోను నీ పెళ్ళం ఇట్లా అన్నదనుకో, దానికి కూడా ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి తోలకు సాలలిక సాలు ఉండే పోయి తీసుకురా పో. అంతేనా? పోయిగా. మా అన్న ఇంకా పండగ రమ్మని ఫోన్ చేయలేదు. ఆగు, నేనే చేస్తా. హలో అన్నా, మంచిగా ఉన్నావానే? చెల్లె మేము మంచిగా ఉన్నారా? మీరు మంచిగా ఉన్నారా? మేము కూడా మంచిగానే ఉన్నాం కానీ దీపావళి పండుగ 2 రోజులైతే వస్తుంది. చెల్లె రాదే అని ఫోన్ చేస్తలేవేందే అన్న? ఏది చెల్లె, నిన్ను పండగకు విలువ అన్న? నీ ఆడబిడ్డకు ఒకసారి నా ఆడబిడ్డకు ఒకసారి అనే. ఏందే అన్న గట్లా మాట్లాడుతున్నావు? నా పిల్లం నీ అంత మంచిది కాదు చెల్లె. ఎందుకన్నా? వదిన నేనేమన్నా అని? వదిన నువ్వేమన్నాడు కాదురా, నిన్ను తీసుకొస్తే మా పరువు పోతుందని బాధపడుతున్నావురా. ఎందుకన్నా? నేను మీ ఇంటికి వస్తే మీ పరువు నా వల్ల ఎట్లా పోతుందన్నా? ఎందుకట్లా అన్నది? వదిన ఏమంటుందో తెలిసేనా? నా ఆడబిడ్డ నా ఇంటికి రావాలంటే వాళ్ళ ఆడబిడ్డ మొదలు వాళ్ళ ఇంటికి వచ్చినాకనే నేను కూడా నా ఆడబిడ్డని తీసుకొచ్చుకుంటాను అంటాను. మా ఇంటితోటి మీకేంటిదన్నా? మేము కూడా గట్టినే అనుకుంటే ఎట్లా చెల్లి? అట్లా కాదన్నా. సరే చెల్లి, ఉండరా, నాకు పని ఉందిరా. అన్నా అన్నా ఆగే. ఏమైంది? ఎందుకు ఎడతాను? ఎందుకు ఎడతానంటే సప్పుడు ఏమైంది? ఏమైంది? ఏమైందంటే సప్పుడు ఏమైంది సిరి? ఏమో నాన్న, నేను ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళొస్తున్నా. ఫోన్ మాట్లాడినట్టుంది. ఏమైందమ్మా? చెప్పు, ఏమైంది చెప్పు. అది కాదయ్యా, ఇంకా దీపావళి పండుగ 2 రోజులే ఉంది కదా అన్న, ఇంకా రమ్మని ఫోన్ చేస్తలేవేంది అని అంటే, మీ ఇంట్లో నీ ఆడబిడ్డ కోసాలా నా కోసాలా అని మా అన్నయ్య అన్నాడు. మా వదిన కూడా గట్లే అంటుందట. నేను వాళ్ళ ఇంటికి పోతే అలా పరుగు పోతుందట.
ఇప్పుడు అర్థమైందానే నీకు? మీ అన్న రావద్దంటే నువ్వు ఇంత ఎడతావు. అదే నా చెల్లెని నా ఇంటికి రాకుండా చేసావు. అప్పుడు నేనెంత బాధపడాలి, అక్కడ నా చెల్లె ఎంత బాధపడాలి? నీకే ఉందా తోడబుట్టిన ప్రేమ? మాకు లేదనుకుంటున్నావా? అవునమ్మా, అంతా నీదే తప్పుంది. అప్పుడు అత్త గంతగానే మేడ్చుకుంటూ పోతుంటే ఆపనన్న ఆపినవా? అత్త బంగారం అడగంగానే నువ్వు పెట్టినవా? ఏదో మాట వరుసకు అడిగింది, పెడతా అంటే అయిపోతుంది కదా. చిన్న గొడవని పెద్ద చేసింది నువ్వే అమ్మా. కనీసం ఏమన్నా ఫోన్ చేద్దామంటే ఫోన్ చేయకుండా ఒట్టేసుకున్నావు. మామయ్య నిన్నెంత బాధ పెట్టినో అంతకన్నా ఎక్కువ నువ్వు అత్తని బాధ పెట్టినావు. అక్కడ అత్త ఎంత బాధపడుతుందో తెలుసా? ఇప్పుడు అర్థమైందమ్మా నీకు అత్త బాధ. దానికి ఎంత చెప్పినా అర్థం కాదు. దాని మొండితనం దాందే. మనమే అత్త దగ్గరికి పోయి మాట్లాడదాంపా. ఆగుర్రి, నా తప్పు నేనేందో తెలుసుకున్నాయ్యా. నేను కూడా భవన్ దగ్గరకు వచ్చి కాళ్ళు మొక్క బతిలాడు తీసుకొచ్చుకుంటా. పారు ప్లగ్ మంచిగా ఉంది. భవాని, భవాని, ఇంకా బాగా పనుకుంటూనే ఉన్నావా? నేను అప్పని చేయలే. నువ్వు ఏమైంది? ఏమైందంటే ఏం చెప్పాలి? జరిగిందని నేను మర్చిపోలేకపోతున్నా. నేనేమన్నా అని మా వదిలి గంతగనం కోపానికి వచ్చింది, గంతగనం లొల్లి చేసింది. నేను అన్న దాంట్లో తప్పే ఉన్నది. ఆడబిడ్డగా అవ్వగారింటి నుంచి ఇంతంత చీరసారే అడుగుడు ఉన్న తప్ప. ఏదో నా అన్ననే కదా, నా వదినే కదా అని సతకొద్దీ నాకు బంగారం కావాలని అడిగిన. నేను అడగంగానే వాళ్ళు పెట్టిర్రా. వాళ్ళు పెట్టంగానే నేను తెచ్చుకుందినా. వాళ్ళు పెడితేనే నేను పెద్ద కాదునా. నా వల్లే కదా అని నేనే మాట జారిన. అది మా వదిలికి నచ్చలేదు. ఓనితే నువ్వేదో సంబరంగా అన్నావు, అవి నిజంగా అనుకున్నది. నాకు సంబరం తెలియదు, నిజం తెలియదు. ఎటువంటి తట్టే మాట్లాడింది, మాలు పెడితే బతికినట్టు. ఆ రోజు జరిగిన దాంట్లో మన తప్పు కూడా ఉన్నది. నువ్వు కూడా గంతగనం కోపానికి వచ్చేది కాకుండే నా అవ్వగారింటి నుంచి పెట్టిన బట్టలు నేను తెచ్చుకోకుండా అయినా. కోపానికి రాకుండా అంటే ఎట్లనే? దాన్ని మాట్లాడడానికి ఎట్లుకోవాలిసా చెప్పు? రేషన్ రాదా మనిషికి? ఎటు పడితే మాట్లాడింది. అయినా ఎన్నట్లేంది మా వదిన గట్లెందుకు మాట్లాడిందో నాకు ఇప్పటికీ అర్థం అవుతలేదు. ఏనాడు నా మీద ఇంత కోపానికి రాలే, చిరాకు వల్లే. సొంత అక్క చెల్లెల లెక్కనే కలిసిన్నాం. కానీ నేనేదో మాట వరుస కనంగానే గంతగానే కోప్పడి లొల్లి ఎత్తది అనుకోలే. ఏమని ఆయనకి అనిపించిందో నువ్వు గత్తాంది అని పడకపోతున్నా అనుకున్నది కావచ్చు. ఆయనకు బిడ్డ ఉన్నది కదా, వెనకేసుకొని. అందరి వదిన లెక్క నా వదినే కాదు. నేను పేరు కాడు బిడ్డనైనా కూడా నన్ను సొంత చెల్లె లెక్క అవుతుంది. ఆమె బిడ్డతోటి నాకు సమానంగా అన్ని పెడుతుంది అనుకున్నా, కానీ ఆమె కడుపులో గంతగానే కోపం పెట్టుకొని మీదికి ప్రేమ చూపిస్తుందని అనుకోలే. గన్ని మాట్లాడినా కూడా మా అన్న ఏమనలే చూడం. నాకు అక్కడ ఇంకా బాధ అనిపించింది. మీ అన్నప్పుడు ఆయన మాట అంటే మీ అన్నని మనసు నడకుండా చేస్తుంది. అందుకే ఆయన సపడే పోకున్నాడు. ఏడవకే, అందరు ఆడబిడ్డలు ఉన్నారు చెప్పు. నాకున్నారు అక్క చెల్లెళ్ళు, నాకు కూడా ఎవరు లేరు కదా. నేను బాధపడుతున్నా, ఉండేటప్పుడు ఉంటున్నా. నువ్వు చెప్పు. మా అన్న ఇళ్ళకి పోయినాక వచ్చే మొదటి పండుగ దీపావళి. మా అమ్మలకు నోములున్నాయి. మా అన్న కట్టుకున్న ఇంట్లో మంగళారతి నేనే పట్టుకోవాలి, మంచిగా నేనే జరుపుకోవాలి అని ఎంతో సంబరపడ్డా. కానీ ఇప్పుడు పండుగకి పోకుంటా తెగాయించి పోదామన్నా. మీరు నా ఇంటికి వచ్చి నేను చచ్చినాకనే అని మాట్లాడింది మా వదినే. నా పానం ఎంత కొట్టుకుంటుందో ఇంటికి పోవాలని. నాకు కూడా ఎవరు లేరు, వాళ్ళే నావాళ్ళు అనుకున్నాను. నేను కూడా నా ఇంటికి వస్తే చచ్చినట్టే అని
మనం వాళ్ళ ఇంటికి అప్పుడు ఎందుకు చెప్పు, మనం అంతలే ఉందాం. ఆడబిడ్డలు లేనోళ్ళు వేరే ఇంటి ఆడబిడ్డకు ఆశపడితే ఎంత బాధ అనిపిస్తుందో. ఆడబిడ్డలు ఉంటే కూడా తల్లిగారింటికి దూరం అయితే ఆ ఆడపిల్ల అంతే బాధపడుతుంది. వాళ్ళు పెట్టే పైసలకు, వాళ్ళు పెట్టే బంగారానికి ఎప్పుడు ఆడపిల్ల ఆశపడది. తోడబుట్టినోడు ఇంతంత చూపించే ప్రేమ, వదినే ఇంటి ఆడబిడ్డకి ఇచ్చే విలువని గొప్ప సంపద అనుకుంటది. కానీ అవుది మా వదినకి ఎందుకు అర్థమైతలేదో నాకు ఇంకా కూడా తెలుస్తలేదు. ఏనాడు నన్ను తప్పుగా అర్థం చేసుకొని వదినే ఏదో సంబరంగా అన్న మాటని ఇంత దాకా తీసుకొస్తుంది అనుకోలే. నన్ను నా పుట్టింటికి దూరం చేస్తుందని అనుకోలే. ఇక నేను మా అమ్మగారింటికి పోనా. మన పండుగలు మనమే చేసుకున్నాం ఉన్నంతలా. మన ఎవరి ఇంటికి కూడదు. ఏడు ఓకే భవానీ, అత్తా భవానీ, వదినే లే వదినే, ఏంది నువ్వు చేసేది? నువ్వు నా కాళ్ళ మీద పడుడేంది? ఎందుకు చెప్తాను? ఏడవకు వదినే, నన్ను క్షమించు భవాని. నువ్వు బట్ట బాధ ఏందో ఆ బాధ నాకు వచ్చేదాకా తెలియలే భవాని. అన్న నన్ను క్షమించు అన్న. విడిచిపెట్టి రావడానికి ఇప్పుడు వదిని, నాకున్నది ఎవరు చెప్పు? నా అమ్మ నాన్న ఎప్పుడో చచ్చిపోయారు. నాకున్నదంతా అన్న వదిననే. తల్లిదండ్రుల తర్వాత అన్ననే కదా వదినే అన్ని. వదినంటే తల్లితోటి సమానం అంటారు. నా తల్లి మీద నాకెంత సత్తు ఉంటుందో నీ మీద నాకు అంతే సత్తు ఉంటుందని ఆ సత్తు కొద్దీ నేను మాటలు మాట్లాడినా. అంతేగాని నువ్వంటే విలువలేక కాదు, నువ్వింటే బంగారానికి కాదు వదినే. నువ్వు నన్ను నీ బిడ్డ లెక్క చూసుకున్నావు, నాకు అంతే చాలు. నువ్వు ఇంత పెద్ద మనసుతో ఆలోచిస్తావని నేను గ్రహించలేకపోయిన భవాని. ఈ తప్పులన్నిటికీ నన్ను క్షమించు. అద్దు వదినే, నువ్వు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. నేను నిన్ను క్షమించేంత గొప్పదాన్ని కాదు. నువ్వు అనేదాన్ని, నేను నీ బిడ్డ సొంటిదాన్ని. ఒక మాట అంటే తప్పేం లేదు. ఏడవకు వదినే. కానీ ఆ రోజు నువ్వు అడగంగానే నేను తొందరపడేది కాకుండే భవాని. పోనీ వదినే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా నా ఇంటికి వచ్చినావు, నాకు అంతే చాలు. నేను ఎవరు లేని అనాథను. అట్లాంటిది నా సొంత అన్నదమ్ములు లెక్క నేను నిన్ను ఫీల్ అయినా. నా సొంత చెల్లెగానే ఎక్కువ చెల్లె. మీరు ఆ మాట అనేసరికి ఉండే వలిగిపోయింది. నువ్వు అనాథం ఎందుకైతావు అన్న? నా బిడ్డకు నువ్వే కదా మేనమామ స్థానంలో ఉండి కాళ్ళు కడగాలి, అది గుర్తుపెట్టుకో. ఉన్నాం కదా, మాకు మీరు మీకు మేము. ఇంకా 2 రోజులల్లా దీపావళి పండుగ ఉంది కదా అన్న. పారి మన ఇంటికి పోయి ఆ నోములు దీపావళి వీళ్ళిద్దరు కలిసి నోము ఈ మంగళారతులు పడితేనే నా ఇల్లు సంతోషంగా ఉంటది అన్న. పారి పోదాం చెల్లె పారి.
మామ మనం బాంబులు వెళ్దాం పైగా. చలో ముందు దీపాలు పెడదాం, ఆ తర్వాత బాంబులు వేద్దాం. సరే. సరే.